చేతక్ స్కూటర్ లైనప్లో అన్ని ఫీచర్లు కావాలి అంటే ఒక బండి బాగుంది, లేదు మీరు బడ్జెట్లో ఉన్నారు కానీ బెస్ట్ రేట్ కావాలి అంటే 2 స్కూటర్లు బాగున్నాయి, కానీ టైట్ బడ్జెట్లో ఉన్నారు అంటే ఒక బండి బాగుంది. 1, 2, 3, 4 చేతక్ లైనప్లో 5 బండ్లు కదా, ఒక బండి మర్చిపోయినావు, మర్చిపోవచ్చులే. ఇప్పుడు ప్రతి స్కూటర్ని డీటెయిల్లో చూద్దాం, మీకే అర్థమైపోతుంది. ఎస్పెషల్లీ చేతక్ లైనప్లో 3501 టాప్ వేరియంట్ నుంచి మొదలెడితే అక్కడి నుంచి డిసెండింగ్ ఆర్డర్లో ప్రతి స్కూటర్ అర్థం చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది, కనుక అదే ఆర్డర్ ఫాలో అయిపోతాం. ఇదే వీడియోని మీరు ఇంగ్లీష్ అండ్ హిందీలో చూడాలి అనుకుంటే వీడియో లింక్స్ మీ కింద డిస్క్రిప్షన్లో దొరుకుతుంది. స్టే సబ్స్క్రైబ్. చేతక్ 3501 వచ్చేసి మన ఆంధ్ర తెలంగాణలో దాదాపు 1,47,000 ఎక్స్-షోరూమ్ ప్రైస్కి వస్తుంది. 3.5 kWh బ్యాటరీ ప్యాక్తో వస్తుంది. ఇది ఫిక్స్డ్ బ్యాటరీ, ఫ్రంట్ ఫ్లోర్ బోర్డ్ కింద ఉంటుంది. ఐడీసీ రేంజ్ వచ్చేసి 153 కిలోమీటర్లు క్లెయిమ్ చేస్తుంది. కానీ నా రేంజ్ టెస్ట్లో ఎక్కువ మోడ్లో సోలో రైడ్లో 105 కిలోమీటర్ల రియల్ రేంజ్ వచ్చింది. కాస్త నిదానంగా నడిపితే 110 కిలోమీటర్ల దాకా కూడా రేంజ్ లాగవచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం వచ్చేసి పూర్తి ఛార్జ్ ఉన్నప్పుడు నా ప్రతి రేంజ్ టెస్ట్లో రేంజ్ ఎస్టిమేట్ కాస్త ఎక్కువే చూపించేది, కానీ ఛార్జ్ కొంచెంగా 100% నుంచి 95% అండ్ 90%కి పడిపోతూ రాగానే రేంజ్ ఎస్టిమేట్ కూడా దానికి తగ్గట్టుగానే చంక్స్లో పడిపోతూ ఓవరాల్గా 20 కిలోమీటర్స్ రేంజ్ ఎస్టిమేట్ పడిపోతుంది. అలా పడిపోయిన తర్వాత నుంచి రేంజ్ ఎస్టిమేట్ అక్యురేట్గా ఉంటుంది. ఇది ప్రతి చేతక్ స్కూటర్లలో నేను చూసిన ప్యాటర్న్ అనమాట, ఇన్ని సంవత్సరాలుగా చేసిన ప్రతి ఒక్క రేంజ్ టెస్ట్లో. బట్ నో నీడ్ టు వరీ, ప్రతి చేతక్ బండి యొక్క రేంజ్ టెస్ట్ నేను చేశాను. ఆ వీడియో లింక్స్ మీ కింద డిస్క్రిప్షన్లో దొరుకుతుంది. ఒక చేతక్ బండిని నడపడం మొదలెట్టిన కాసేపటికే మీరు బాగా అప్రిషియేట్ చేసేది ఏంటంటే ఇది స్టీల్ బాడీతో చేయబడింది. స్కూటర్ ఒక ట్యాంక్ వంటి ఫీలింగ్ ఇస్తుంది. పెద్ద అజైల్గా ఉండదు. ట్రాఫిక్ లో స్కూటర్ మనూవర్ చేయడం కాస్త ఇబ్బందిగానే ఉంటుంది, కానీ ఒక కాన్ఫిడెంట్ ఫీల్ గుడ్ రైడ్ అయితే మాత్రం ఇస్తుంది. వచ్చేది 2 రైడింగ్ మోడ్స్, ఈకో మోడ్ అండ్ స్పోర్ట్స్ మోడ్. సింపుల్. సిటీలో ప్రశాంతంగా వెళ్ళాలి అంటే ఈకో మోడ్ బాగుంటుంది. ఆ కిక్ కావాలి, యాక్సిలరేషన్ కావాలి అంటే స్పోర్ట్స్ మోడ్ బాగుంటుంది. టాప్ స్పీడ్ వచ్చేసి 80 km/h. కానీ రోడ్స్ బాలేవు అన్న వేళ కాస్త నిదానంగా ప్రశాంతంగా వెళ్ళడం ఉత్తమం. ఇది కాస్త భారీ స్కూటర్, సీట్లు కూడా కాస్త గట్టిగానే ఉంటాయి. కాస్త అలవాటు అయ్యేదాకా ఇబ్బందిగానే ఉంటుంది. ఫ్రంట్ లో వచ్చే సింగిల్ సైడెడ్ లీడింగ్ లింక్ సస్పెన్షన్, రేర్ లో వచ్చే మోనోషాక్ సస్పెన్షన్ కూడా కాస్త స్టిఫ్ గానే ఉంటుంది. అందుకే రోడ్స్ బాలేకపోతే కాస్త నెమ్మదిగా ప్రశాంతంగా వెళ్ళండి. ఇందులో కోస్టింగ్ రీజనరేషన్ కూడా స్ట్రాంగ్ గానే ఉంటుంది. దాదాపు ప్రతి సిచ్యువేషన్ లో స్కూటర్ ని పూర్తిగా స్లో చేయడానికి ఆ రీజనరేషన్ సరిపోతుంది. ఇది వచ్చేసి 97% ఛార్జ్ దగ్గర మొదలయ్యి ఛార్జ్ తగ్గే కొద్దీ స్ట్రాంగ్ అవుతూ వెళుతుంది. ఫ్రంట్ డిస్క్ బ్రేక్, రేర్ డ్రమ్ బ్రేక్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. స్టోరేజ్ వచ్చేసి చేతక్ 350 ఒక అత్యంత మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ లో వచ్చేసి 5 లీటర్స్ గ్లో బాక్స్ వస్తుంది, క్లోజ్ చేసుకోవచ్చు. సో గుడ్. నేను అసలు ఇప్పటిదాకా ఫ్రంట్ ఓపెన్ గ్లో బాక్స్ ఉన్న ప్రతి స్కూటర్లో చూసింది ఏంటంటే ఒకే ఒక క్లాత్ ఉంచుకుంటాం, ఆ క్లాత్ తో సీట్ తుడుచుకోవడానికి, అంతే. అంతకుమించి ఎక్కువ వాడం. ఈ ఫ్రంట్ గ్లో బాక్స్ అనేది క్లోజ్డ్ కాబట్టి ఆ క్లాత్ తో పాటు ఇంకొన్ని ఉపయోగపడే సామాను కూడా ఇంట్లో ఉంచుకోవచ్చు. ఫ్రంట్ లో వచ్చేసి ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒక USB-A ఛార్జింగ్ సాకెట్ వస్తుంది. అది రాత్రి వేళ గ్లో అవుతుంది. సో ఇట్స్ ఎ నైస్ టచ్ అండ్ ఉపయోగపడుతుంది. సీట్ కింద వచ్చేసి 35 లీటర్ల బూట్ స్పేస్ వస్తుంది. బూట్ ల్యాంప్ తో పాటు దీంట్లో ఒక ఫుల్ హెల్మెట్ హ్యాపీగా పెట్టేసుకోవచ్చు. ఈ బూట్ లోనే స్కూటర్ ఛార్జింగ్ ఉంచుకునే ఛార్జింగ్ సాకెట్ ఉంటుంది. అది కూడా రాత్రి వేళ అండ్ చీకటిగా ఉన్న చోట్ల గ్లో అవుతుంది. అండ్ ఎస్, ఇది ఒక ప్రొప్రైటరీ ఛార్జింగ్ కనెక్టర్. ఈ స్కూటర్ తో ఎటువంటి పబ్లిక్ ఫాస్ట్ ఛార్జర్ రాదు. 3501 లో ఆన్ బోర్డ్ ఛార్జర్ వస్తుంది. జస్ట్ ఒక కేబుల్ క్యారీ చేయాలంతే. ఈ ఆన్ బోర్డ్ ఛార్జర్ వచ్చేసి 950 వాట్ది. ఇది అసలు ఏ చేతక్ వేరియంట్ లో చూసినా ఫాస్టెస్ట్ ఆఫ్ ద ఛార్జర్ అని చెప్పుకోవచ్చు. 80% దాకా 3 గంటల్లో ఛార్జింగ్ చేసుకోవచ్చు. అంటే ప్రతి 20 minutes కి 8 kilometers ఆఫ్ రేంజ్ యాడ్ చేసుకోవచ్చు. డీసెంట్ స్పీడ్. జస్ట్ ఈ 3501 వేరియంట్ లో మాత్రమే టచ్ స్క్రీన్ డాష్బోర్డ్ అనేది వస్తుంది. స్కూటర్ అయితే ఓవరాల్ గా చూడడానికి బాగుంది, స్టైలిష్, ప్రీమియం అండ్ వెల్ బిల్ట్ అనే ఫీలింగ్ అయితే ఇస్తుంది. దీని హెడ్లైట్ అయితే చాలా బ్రైట్ గా ఉంటుంది. ఇంకా దీంట్లో హిల్ హోల్డ్ అసిస్ట్ కూడా ఉందండి. అయితే స్లోప్ మీద కేవలం 3 సెకండ్లు పట్టుకోగలదు. అంత ప్రాక్టికల్ గా కాదు అని నాకైతే అనిపిస్తోంది. అసలు ఈ ఫీచర్ వచ్చేసి కొద్ది నెలల దాకా టెక్ ప్యాక్ తో భాగంగా వచ్చేది. అంటే స్కూటర్ ధర పోగా అదనంగా 5,000 కడితే వచ్చే టెక్ ప్యాక్ అనమాట. ఇప్పుడు ఈ మధ్య 2-3 months నుంచి హిల్ హోల్డ్ అసిస్ట్ ని డిఫాల్ట్ ఫీచర్ గా ఇవ్వడం మొదలెట్టారు. ఇంకా యాప్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. అందులో వచ్చేసి స్పీడ్ అలర్ట్ పెట్టుకోవచ్చు, స్కూటర్ కి జియో ఫెన్సింగ్ చేసుకోవచ్చు, లేదా రైడ్ స్టాటిస్టిక్స్ చూసుకోవచ్చు, లేదా రిమోట్ ఇమ్మొబిలైజేషన్ చేసుకోవచ్చు. ఇలాగ చాలా ఫీచర్లు ఉన్నాయి. అయితే ఈ ఫీచర్లన్నిటికీ కూడా ప్రతి సంవత్సరం 1,300 సబ్స్క్రిప్షన్ కడితే వచ్చే డేటా ప్యాక్ తో మాత్రమే వస్తుంది. అసలు ఫీచర్లు పాసిబుల్ అయ్యేవన్నీ కావాలి, అది చేతక్ బండి అవ్వాలి అంటే చేతక్ 3501 ఈస్ ది బెస్ట్.
స్కూటర్ కలర్లు మీకు చాలా ముఖ్యమైన విషయం అనుకుంటే 3501లో చాలా కలర్ వేరియంట్స్ ఉన్నాయి. చాలా మంచి కలర్స్ ఉన్నాయి. పిస్తా గ్రీన్ కావచ్చు, స్కార్లెట్ రెడ్ అండ్ హెజల్నట్ చాలా అందంగా ఉంటుంది. కలర్లు అంత పెద్ద విషయం కాదు అనుకుంటే కీపింగ్ ఎవ్రీథింగ్ సేమ్ బట్ టచ్ స్క్రీన్ డాష్బోర్డ్ లేకుండా, అంటే మ్యాప్ నావిగేషన్ రాదు, కేవలం టర్న్ బై టర్న్ నావిగేషన్ మాత్రమే. డాష్బోర్డ్ లో డాక్యుమెంట్స్ సేవ్ చేసుకోలేము. నో బూట్ ల్యాంప్, ఫ్రంట్ గ్లో బాక్స్ ఓపెన్ లో ఉంటుంది. ఆఫ్ బోర్డ్ ఛార్జర్ వస్తుంది 750 వాట్ది, అంటే 3501 ఛార్జర్ కంటే కాస్త స్లో ఛార్జర్. ఇంకా ఒక ఫిజికల్ కీ ఫాబ్ బదులు అప్పుడు వచ్చేదే చేతక్ 3502. ఇది సేమ్ 3.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది. 3501లో వచ్చే రేంజ్ ఇందులో కూడా వస్తుంది. అండ్ ఇది 1,35,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్ కి వస్తుంది. ఈ బండి అంత ధరకి వాల్యూ కాదేమో అనిపిస్తూ ఉంటుంది. టెక్ ఫీచర్ కూడా కొంచెం అరకొరగా, అంతంత మాత్రంగా పూర్తిగా ఇచ్చినట్టు కూడా ఉంటుంది. అందుకే ఆ ప్రైస్ కి ఈ బండి ఓవర్ ప్రైస్డ్ అనే ఫీలింగ్ ఇస్తూ ఉంటుంది. కేవలం 1,21,000కి చేతక్ 3503 ఉంది. ఇది కూడా సేమ్ బ్యాటరీ ప్యాకే, సేమ్ రేంజ్ ఇస్తుంది. కానీ టాప్ స్పీడ్ వచ్చేసి 70 kmph, ఫ్రంట్ అండ్ రేర్ వచ్చేసి డ్రమ్ బ్రేక్స్ వస్తుంది. అవి కూడా సిటీ యూస్ కి సరిపోతుంది. అండ్ ఒక బేసిక్ ఎల్సిడి డాష్బోర్డ్, ఎటువంటి నావిగేషన్ ఫీచర్లు లేకుండా. కానీ దాని బదులు ఎలాగూ ఒక 1000 రూపాయలు పెట్టి ఫోన్ స్టాండ్ పెట్టేసుకుంటే పూర్తి మ్యాప్ నావిగేషన్ వస్తుంది. సగం సగం చూపించే టర్న్ బై టర్న్ నావిగేషన్ కంటే అదే బాగుంటుంది. అన్నట్టు 3503లో ఎటువంటి యాప్ ఫీచర్లు, సాఫ్ట్వేర్ ఫీచర్లు రావు. అండ్ ఇట్స్ ఓకే. మనం ఎన్ని సంవత్సరాలుగా ఎటువంటి టెక్ ఫీచర్ లేకుండానే ఒక 2 వీలర్ నడిపాము. అంత పెద్ద సమస్య కాదు. అదే రేంజ్ వస్తుంది అంటే ఇట్స్ ఓకే. సో షార్ట్ కమ్యూట్స్కి, అంటే మన ఇంటి చుట్టూ జరగాలన్నా, ఇంటి నుంచి ఆఫీస్కి మాత్రమే వెళ్ళి రావాలన్నా కూడా 3503 చాలా వాల్యూ ఫర్ మనీ బండి. బడ్జెట్తో కాస్త టైట్గా ఉండి రేంజ్ కాస్త డీసెంట్గా వస్తే చాలు అనుకుంటే చేతక్ 3001 ఉంది. ప్రతిదీ సేమ్ లైక్ 3503, జస్ట్ బ్యాటరీ సైజ్ కాస్త చిన్నది, 3 kWh. ఇందులో అయితే మరి రియల్ రేంజ్ 85 నుంచి 90 కిలోమీటర్స్ దాకా రావచ్చు ఎకో మోడ్ లో, సోలో రైడ్ లో. ఇది కూడా ఒక 50 కిలోమీటర్ల లోపు చేసే డైలీ కమ్యూట్స్ కి రేంజ్ సరిపోతుంది. అయితే కేవలం 1,00,000 రూపాయల లోపే ఒక చేతక్ కావాలి అంటే చేతక్ 2501 ఉంది. ఇది ఒక ఐఫోన్ మినీ లాంటిది. సేమ్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, మెటల్ బాడీతో వస్తుంది, సాలిడ్ రైడ్ ఇస్తుంది. అయితే స్మాలర్ బ్యాటరీ, బండి అజైల్గా ఉంటుంది, వెరీ ఈజీ టు రైడ్. 2.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్తో వస్తూ 113 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్ క్లెయిమ్ చేస్తుంది. దీని రియల్ రేంజ్ చూస్తే కనుక నా ఎకోమోడ్ రేంజ్ టెస్ట్లో పిలియన్తో పాటు నాకు 72 కిలోమీటర్ల రియల్ రేంజ్ వచ్చింది. సోలో రైడ్లో అంటే 78 కిలోమీటర్స్ దాకా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. స్పోర్ట్స్ మోడ్లో ఫుల్ యాక్సలరేట్ చేస్తూ పిలియన్తో పాటు వెళ్ళినప్పుడు 40 కిలోమీటర్స్ రేంజ్ వచ్చింది. అంటే షార్ట్ కమ్యూట్స్కి, ఒక 15-20 కిలోమీటర్ల లోపు చేసే కమ్యూట్స్కి ఇది కూడా సరిపోతుంది. అయితే ఇది ఒక హబ్ మోటార్తో వస్తుంది. టాప్ స్పీడ్ వచ్చేసి 60 kmph, 25 లీటర్ల బూట్ స్పేస్. ఒక ఫుల్ హెల్మెట్కి ఇది కూడా సరిపోతుంది, లేదా ఒక హాఫ్ హెల్మెట్ అండ్ ఒక పోర్టబుల్ ఛార్జర్కి సరిపోతుంది. దీని సస్పెన్షన్ సెటప్ చాలా బాగుంటుంది. కంఫర్టబుల్ రైడ్ అండ్ సాఫ్ట్ రైడ్ ఇస్తుంది. ఫ్రంట్ డిస్క్ బ్రేక్, రేర్ డ్రమ్ బ్రేక్. స్కూటర్ కూడా చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. కేవలం 107 కిలోస్. వెరీ అజైల్, ఈజీ టు హ్యాండిల్. ఛార్జింగ్ టైం వచ్చేసి కేవలం 2.5 అవర్స్లో 0 to 80% దాకా ఛార్జింగ్ చేసుకోవచ్చు. కేవలం 3 గంటల 45 నిమిషాల్లో పూర్తి ఛార్జ్ అయిపోతుంది. ఈ 2501 వేరియంట్లో కొన్ని చిన్న కాస్మెటిక్ చేంజెస్ చేశారు. బండి అయితే చాలా బాగుంది. దానివల్ల సైడ్ స్టాండ్ ఇందులో బాగుంటుంది, పిలియన్ ఫుట్ రెస్ట్ ఇందులో బాగుంటుంది, రేర్ వ్యూ మిర్రర్ ఇందులో బాగుంటుంది, డాష్బోర్డ్ విజిబిలిటీ ఇందులో బాగుంటుంది, హ్యాండిల్ కంట్రోల్స్ కూడా ఇందులో బాగుంటుంది. కంపారిటివ్లీ సాఫ్టర్ ప్లాస్టిక్, ఈజీ టు యూస్. కానీ దీంట్లో కూడా అదే 3 సెకండ్ల హిల్ హోల్డ్ అసిస్ట్. ముఖ్యంగా ఈ మధ్యనే నేను మన కమ్యూనిటీకి చేతక్ కస్టమర్ అని రిఫర్ చేస్తూ ఒక 3 పోల్స్ పెట్టాను. ఎక్కువ శాతం మంది 100 నుంచి 110 కిలోమీటర్ల రేంజే వస్తుంది అని చెప్పారు. ఇంకా రెండవది అండ్ మూడవది దాదాపు అందరూ బ్యాటరీకి సంబంధించిన సమస్యలు ఏదో ఒక రూపంలో చవి చూశాను అని చెప్పారు. ఒకవేళ మీ దగ్గర చేతక్ ఉన్నట్టయితే మీరు బ్యాటరీకి సంబంధించిన సమస్యలు లేదా ఏ సమస్యలన్నా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే కనుక మీరు కింద కమెంట్స్లో తెలియజేయండి. కమ్యూనిటీకి చాలా ఉపయోగపడుతుంది. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. చాలా